హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పంజాబీ డ్రెస్ సైడ్ థ్రెడ్స్ పెట్టేసి కుచ్చులతోటి మొన్న వీనెక్ కట్ చేశాను కదండి, అది ఈరోజు కుడదామని వీడియోకి పెడదామని పెడుతున్నానండి. ఇన్ని రోజులు కొంచెం జ్వరం వల్ల షాప్ దగ్గరికి రాక లేట్ అయిందండి వీడియో. ఓకేనండి, సరే మనం అదే ఎలా కుట్టాలి ఎలా అనేది మీకు నేను చూపిస్తానండి. ఇదిగోండి, నేను నెక్కి బక్రం అనేది కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని నేను దీనికి జాయింట్ వేసేసి కుట్టుకుంటున్నాను. ముందు మెడకి నేను స్టార్టింగ్ పెట్టుకుంటున్నాను అనమాట. మనం ఫ్రంట్ బ్యాక్ ఆల్రెడీ కట్ చేసుకుంది ఉంది కదా, అది నేను ఏం చేస్తానంటే ఫ్రంట్ని వీ నెక్కి జాయింట్ వేస్తున్నాను అనమాట. బక్రాన్ని ఇలా అతుక్కున్నారంటే నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ మనం ఇలా వేసేసుకొని దీన్ని మనం కుట్టి తిరగేసేసుకోవడమేనండి. దీనికి మనం వేరే క్లాత్ ఏమి వేయట్లేదు, దీంతోటే మనం సరిపుచ్చేస్తాం అనమాట. అంటే రెడీమేడ్ టైప్లో కనిపించాలి కాబట్టి ఇదిగోండి, కుట్టిన తర్వాత బకరాన్ని కుట్టిన తర్వాత దీన్ని ఇలా మనం వేసేసుకొని ఒక కుట్టు వేసుకుందాము. వేసుకొని తిరగేసేయడమేనండి. దీనికి మనం వేరే క్లాత్ వేసుకొని బకరంతో తిప్పేసుకునే పని లేదు. పైపింగ్ కూడా అవసరం లేదండి, ఎందుకంటే ఇది రెడీమేడ్ మోడల్లా కనిపించాలి కాబట్టి మనం పైపింగ్ కూడా వేయట్లేదు అనమాట. చూసారా, ఇలాగా ఇదనమాట. ఇప్పుడు దీనికి ఇలాగా టక్స్ పెట్టేసుకోండి. ఇలాగ మనం చక్కగా నీట్గా ఎలా అంటే చూసారా, ఇలా వస్తుంది. ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ వేసేద్దాం, చూడడానికి కూడా మనకి నీట్గా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు దీన్ని చుట్టూ మనం కుట్టేసుకుందాం అనమాట. జాయింట్ వేసేసుకుంటే డాట్స్ వేసుకొని మనం దాన్ని కుట్టేసుకోవడమే. ఇప్పుడు ఇది జాయింట్ వేసేసుకుంటా. జాయింట్ వేసుకున్న తర్వాత ఎలా అన్నది మీకు మళ్ళీ నేను చూపిస్తాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడు మనం టక్స్ వేసేసుకుందాం. టక్స్ వేసుకొని బ్యాక్ పార్ట్కి జిప్ ఎలా వేయాలి అన్నది మనం చూసుకుందాం అన్నమాట. చూసారా, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. మనం బ్యాక్ పార్ట్కి జిప్పు కోసమని పెట్టుకుందాం. ఇప్పుడు మనం జిప్పు కోసమని 1 ఇంచు మనం ఇక్కడ తీసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే
మంచి సైడు ఇలా పెట్టేసి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోండి. చూసారు కదా, ఇలాగ పెట్టుకొని ఇప్పుడు మనం దీన్ని తీసేసి ఇది మనకి ఇక్కడ మనం ఒక కుట్టేసేసుకుందాం. ఇక్కడ మనం దానికి ఒక కుట్టేసుకుందాం. ఇప్పుడు అంచే ఉంది కాబట్టి దానికి మనం ఇటు పక్క కుట్టక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ అంచు వచ్చింది కాబట్టి ఇది మనం కుట్టక్కర్లేదు. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఒక చివరికి ఈ లైనింగ్ మీద నుంచి ఒక కుట్టు చివరికి లాక్కుందాం. ఇది ఇలాగా. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు జిప్ అనేది దీని మీద నుంచి వస్తుంది అనమాట. ఇప్పుడు చూసారు కరెక్ట్గా కాటనే కాబట్టి కరెక్ట్గా ఉంది కదా. మనం జిప్ వేసిన తర్వాత మొత్తం జాయింట్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా అలాగే సేమ్ ఒక కుట్టు వేసుకుందాం. ఇప్పుడు ఈ రెండిటికి కలిపేసి మనం ఏం చేయాలంటే జిప్ వేసుకోవటం కోసం అని చెప్పేసి చూసారా, ఇవి రెండు సమానంగా పెట్టేసుకోండి. ఇక్కడ లైనింగు కరెక్ట్గా ఇప్పుడు లైనింగ్ ఇక్కడ చూసారు కదా, దీన్ని సమానంగా పెట్టుకొని ఒక కుట్టు మందం ఇక్కడ ఒక పాదం కంటే కూడా కొంచెం మనం కుట్టేసిన దాని మీద నుంచి కొంచెం పక్కకి చూస్తారా, ఇలాగా ఒక కుట్టేసేయండి. లూజ్ కుట్టు అంటే మనం విప్పుకునేటట్టు అనమాట. దీన్ని మనం విప్పేసుకోవాలి కాబట్టి మనం లూజ్ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇదేమో జాయింట్ కుట్టు, ఇది వచ్చేసేమో లూజ్ కుట్టు. ఇప్పుడు ఇలా కుట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలా తీసేసి ఇలాగా డివైడ్ చేయండి. ఓకేనా, చూసారా ఇది. ఇప్పుడు దీనికి చూసారా, ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం జిప్ అనేది వేసుకుందాం అనమాట. అంటే ఇది జిప్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ జిప్ అండి. అంటే మామూలుగా మనం జిప్పుకి ఇంతకుముందు పంజాబీ డ్రెస్సులకు వచ్చినట్టు కాకుండా అవి పెన్సిల్ జిప్పులు అని వస్తున్నాయి కదా, ఆ పెన్సిల్ జిప్ అనేది మనకి ఓపెన్ అనేది కనిపించకూడదు. జిప్పు మనం వేసినప్పుడు అలా వేసినప్పుడు జిప్పు కనపడకూడదంటే మనం అది వేయాలంటే కొంచెం టాస్క్. ఇప్పుడు ఇలా కుట్టుకున్నారనుకోండి, ఫస్ట్ స్టెప్ వచ్చేసి దీనికి లైనింగ్ జాయిన్ చేసుకున్నా నేను. తర్వాత వచ్చేసి ఒక కుట్టు అనేది లూజ్ కుట్టు వేసుకొని దీన్ని ఇలా విడదీసేసి దీన్ని చేతితోటి ఇలా రఫ్ లాక్కున్న తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ జిప్పు పెట్టేసుకున్నాం కదా. ఇదిగోండి, ఇప్పుడు జిప్పు ఇలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే దీన్ని ఇలా తిప్పుకొని ఈ రెండు సైడ్లలో ఒక సైడ్ని మాత్రం మనకెళ్ళి తీసుకొని ఈ రెండింటిని ఇలా పక్కకనేసేయండి. ఓకేనా, ఇలా పక్కకనేసేసి ఈ రెండు పార్ట్లని ఇలాగా చూసారు కదా, ఈ రెండు పార్ట్లని నేను ఒక పక్కకు అనేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ కుట్టు అనేది గుర్తుపెట్టుకోండి. మనం ఈ కుట్టుకి ఈ సెంటర్ జిప్ సెంటర్ ఉంది కదా, ఇది వచ్చేసి లోపలికి వెళ్ళిపోయేది మనకి, అంటే బయటికి కనిపించేది. ఇది వచ్చేసి లోపలికి వచ్చేది. ఈ రెండిటి మధ్య ఈ సెంటరు ఈ కుట్టు సెంటర్ అనేది రెండు సెంటర్కి సమానంగా రావాలన్నమాట. అంటే ఇది ఇటుపక్క సగం రావాలి, ఇటుపక్క సగం రావాలి, మధ్యలో వచ్చేసి జిప్ ఉండిపోవాలి. ఓకేనా, ఇప్పుడు మీకు ఒకవేళ అలా అర్థం కాలేదనుకోండి, పిన్ పెట్టుకోండి. కదలకుండా ఏంటంటే పిన్ పెట్టుకున్నారనుకో వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను పిన్ పెట్టట్లేదు. చూసారా, ఇదిగో రెండింటి మధ్యలో నుంచి రెండింటి మధ్యలో నేను జిప్పును అనేది వేళ్ళతో నేను పట్టి పెడుతున్నాను అనమాట. చూసారా, ఇది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా ఇలాగే సెంటర్ మనకి జిప్పు ఇది సెంటర్ అనేది రావాలి. ఈ కుట్టు ఈ గీత అనేది ఈ జిప్పు ఉన్నాయి కదా, అవి కూడా సెంటర్కి రావాలి. ఇప్పుడు నేను చూసారా రెండింటిని సమానంగా పెట్టి ఇది ఇలాగా. ఇప్పుడు దీన్ని
మళ్ళీ ఏం చేయాలంటే దీన్ని ఇప్పుడు ఈ రెండు పార్ట్లని ఇటు తిప్పేసేయండి. ఇప్పుడు తిప్పేసి మళ్ళీ మనం జిప్పు కనపడేలాగా పెట్టేసుకొని ఇది లాక్కుంటూ మనకి ఇక్కడ లూజ్ రాకోకుండా మనకి కుట్టేటప్పుడు మనకి లూజ్ రాకోకుండా దీన్ని ఇలా మనం వదిలేసామనుకోండి, ఇది ఇలా కుట్టామంటే ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఇలా ఇప్పుడు ఈ రెండింటి మధ్యలోనే కుట్టు అనేది రావాలి. రాకుండా మనం ఇలా పెట్టేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇది ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఈ రెండింటిని ఇలా లాగి పట్టండి. ఇప్పుడు ఇది రెండు సమానంగా రావాలి. చూసారా, ఇది ఇట్లా ఇలా అంటే రెండు సమానంగా రావాలి. ఇప్పుడు వచ్చేసి ఈ జిప్పు వేసేది బాగా గమనించండి, అప్పుడు కొంచెం మనకి ఈజీగా వస్తుంది అనమాట. ఇది చూసారా, ఇప్పుడు దీన్ని ఇగో సెంటర్లోనే ఉంది, దీన్ని ఇలా లాగేసి ముడత మనకి క్లాత్ అనేది ఎక్కడ మనకి ఉండకుండా ఇగో చూసారా, దీన్ని ఇలా లాగండి. లాగేసి ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఇలా తీసేద్దాం. వచ్చింది చూసారా ఇలాగా. ఇప్పుడు ఈ రెండు వైపులా వచ్చింది. ఈ వచ్చిన దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ జిప్పుకి మనం ఇక్కడ సెంటర్లో ఇది ఇక్కడ కుట్టేసాం కదా, ఈ క్లాత్కి ఈ కుట్టు అనేది మనం ఊడదీసేసుకోవాలి. ఈ కుట్టు ఉంది చూసారా, ఈ కుట్టుని అనేది మనం ఊడదీసేసుకుందాం. ఈ ఊడదీసేసుకొని మనం జిప్పు ఎలా కుట్టాలన్నది, మళ్ళీ జిప్పుని ఎలా జాయింట్ చేయాలన్నది చూపిస్తాం. ఈ కుట్టు అనేది మనకు లూజ్ కుట్టు వేయమని చెప్పాను కదా ఇందాక, ఆ లూజ్ కుట్టు అనేది మనం తీసేసేద్దాం. తీసేసిన తర్వాత మళ్ళీ జిప్పుకి ఎలా కుట్టాలి అన్నది నేను చూపిస్తా. ఓపెన్ చేస్తే ఇలా వచ్చిందనమాట. మనం ఆ కుట్టు ఊడదీసేస్తే ఈ రెండు ఇలా వచ్చాయి. ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ దారపోగులని తీసేసి జిప్పుని కిందికి గుంజేసేయండి మొత్తం. ఓకేనా, మొత్తం ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసి దేనికి అది డివైడ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని ఇలా అనేసి మనకి ఇది ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఈ చివర్లో పడాలి కుట్టు. ఇక్కడ మనకి దీనికి ఆ జిప్పు వేసేదానికి చివరన పడాలి. కొంచెం అటు పడ్డా కొంచెం ఇటు పడితే క్లాత్ కనపడుతుంది, అటు కనపడితే జిప్ అనేది స్ట్రక్ అయిపోద్ది అనమాట. దానికోసం అని చెప్పేసి రెండింటిని మనం ఈ రెండు వేళ్ళతోటి ఇలా దాని మీద వీటి మీద కుట్టు పడకుండా ఇగో దీన్ని ఇలా నేను చూసారా, ఇగో ఇలా అంటున్నా, దీన్ని ఇలా అనేసి రెండు వేళ్ళతోటి మనం ఇలా అని చూసారు కదా. నేను ఇప్పుడు దీన్ని ఇలా వేళ్ళతోటి అన్నప్పుడు ఇది పక్కకి వెళ్ళిపోతుంది చూసారా, ఇదిగో. ఇప్పుడు దీని మీద నుంచి కుట్టు పడకుండా మనం ఈ చివరికి ఈ అంచమ్మట వేసుకుంటూ రావాలన్నమాట నీట్గా. కొంచెం మనం పడ్డా కూడా ఆ కుట్టు అనేది మనకి జిప్ అనేది స్ట్రక్ అయిపోద్ది. ఓకేనా, కొంచెం నిదానంగా జిప్పు వేసేటప్పుడు మాత్రం కొంచెం నిదానంగా వేయండి. ఎందుకంటే నిదానంగా వేస్తేనే మనకి ఆ కుట్టు మనం గబగబా స్పీడ్గా వెళ్ళిపోయామనుకోండి ఆ జిప్పు పక్కకి వెళ్ళిపోయి మనకి రాకుండా పోద్ది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఇటు పక్క అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ అయిపోయిన తర్వాత దీన్ని కూడా ఇలాగే మనం ఇటు నుంచి వేసుకొని రండి. ఈ రెండు జిప్పులు మనం వేయకోకుండా ఇప్పుడు మనకి ఉల్టా అనేది ఏమీ రాదు. మనం ఆల్రెడీ మనం క్లాత్ అనేది పెట్టాం కాబట్టి మళ్ళీ దీన్ని కూడా ఇలాగే ఇలా పెట్టేసి క్లాత్ లూజ్ రాకుండా ఇదనమాట. ఇలాగా దీన్ని మనం ఈ ఎడం వేలుతోటి ఈ రెండు వేలతోటి మనం దీన్ని ఇలా అనుకుంటూ దాన్ని పక్కకు అనుకుంటూ వేసేసుకుంటూ రావాలి. అది కుట్టు మనం పడ్డదనుకోండి జిప్ అనేది పడదనమాట. మనకి జిప్పు ఏమవుతుందంటే పట్టేస్తుంది. జిప్పు అది పెన్సిల్ జిప్పు కదా, ఇబ్బంది పడతారనమాట. అది పడదు. మళ్ళీ కుట్లిప్పి మళ్ళీ వేసి మళ్ళీ దానికంటే మీరు వేసేటప్పుడు ఒక్కసారే నిదానంగా వేయండి. వేస్తే ఆ జిప్ అనేది మనకి పడుతుంది అనమాట. ఇప్పుడు నేను దారాలన్నీ కట్ చేసేసుకున్నా చూసారా, ఇగో వేసేసా. రెండోది కూడా మనం జిప్ అనేది వేసాం. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా పెట్టండి. ఓకేనా, దీన్ని ఇలా పెట్టి దీన్ని ఇలా పెట్టుకోండి. చూసారా, ఇది ఇప్పుడు నేను జిప్పు వేస్తా, చూస్తారా, చూడండి, ఇదిగోండి. చూసారు కదా, రెండు వైపులు మనం కుట్టు వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం జిప్ అనేది మనం లాక్కుందాము. లాగితే మనకి చూడండి ఎలా వస్తుందో.
చూసారా జిప్పు మనం లోపలికి వెళ్ళిపోయింది. ఇటు వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. మనకి జిప్ అనేది కూడా ఎక్కడ లూజ్ అనేది రాలేదన్నమాట. ఇప్పుడు ఇది కూడా చూసారా ఇక్కడ ఇలా వేసుకున్నప్పుడు మనకి జిప్ అనేది కనిపించదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం ఈ కుట్టు అనేది కుట్టేసేసి ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇది పైన ఇప్పుడే కట్ చేయకుండా మనం కుట్టేటప్పుడు కట్ చేసుకుందాము. ఇప్పుడు చూసారు కదా జిప్ అనేది మనకి మంచిగా నీట్గా వస్తుంది. చూసారు కదా ఇదన్నమాట. అది ఓకేనా. ఇప్పుడు మనం షోల్డర్లు జాయింట్లు వేసుకొని హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత అప్పుడు ఎలా కుట్టాలన్నది చూపిస్తానన్నమాట. ఇవి నేను జిప్పు పైకి లాగను. మీరు పొరపాటున ఏం చేస్తారంటే ఒక్కొక్కళ్ళు గుంజిన తర్వాత ఏం చేస్తారు పైకి లాగేసుకుంటారు. లాగేసినప్పుడు ఏమైంది జిప్ అనేది మొత్తం పైకి వచ్చేస్తుంది. జిప్పును ఎప్పుడైనా సరే కుట్టిన దాకా మనం దాన్ని జిప్పును అనేది పైకి లాక్కోకుండా అలా పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఇదంతా చుట్టూ జాయింట్లు వేసుకొని మళ్ళీ మీకు చూపిస్తాను అన్నమాట. చుట్టూ అనేది నేను జాయింట్లు వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత నేను ఇదంతా షోల్డర్ లై జాయిన్ చేస్తాను. ఇప్పుడు జిప్ అయితే మీకు అర్థమైంది కదండి. స్టెప్ బై స్టెప్ మళ్ళీ మీకు అర్థం కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే నేను మళ్ళీ చెప్తున్నాను వినండి. ముందుగా మనం లైనింగ్ అనేది జాయింట్ వేసేసుకున్న తర్వాత జాయింట్ వేసుకొని రెండింటిని కలిపి ఒక కుట్టు ఇలా వేసుకోండి. ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనం దాన్ని విడతీసి లూజ్ కుట్టు వేసుకొని దాన్ని ఇలా లాక్కున్న తర్వాత జిప్పుని ఇలా పెట్టేసి ఈ చివర ఆ చివర అనేది ఆ కుట్లు ఈ రెండు కుట్లు మధ్యలో నుంచి కుట్టు మధ్యలో నుంచి కరెక్ట్గా చూసారా ఇదిగో నా వేలు సార్జిగా నేను సెంటర్ పెట్టా. చూసారా నేను సెంటర్లోంచి ఆ సెంటర్లో నుంచే నేను క్లాత్ అనేది వేసాను. చూసారా నా గోరు ఎలా వస్తుందో దానికి అక్కడే నేను పెట్టాను అనమాట. మనకి అట్లా కుట్టు ఇది మనకి లైన్ అనేది మనకి కలవాలి. కలిపి పెట్టి ఒకవేళ మీకు క్లాత్ కదులుద్ది అనుకున్నప్పుడు పిన్ పెట్టుకోండి. పిన్ పెట్టుకొని ఈ క్లాత్ని ఇలా తిప్పుకోవాలన్నమాట. ఈ రెండింటిని ఇలా అని దీన్ని ఇలా అనేసేసి ఓన్లీ సింగిల్ పీసే ఇది మనకి ఇలా ఉండాలన్నమాట. ఇటు పక్కే ఉండాలి. ఒక పక్క ఇది ఒకటే ఉండాలి మనకి. ఇలా ఉన్న తర్వాత మనం ఈ రెండింటిని పెట్టుకున్న తర్వాత పిన్స్ పెట్టుకొని ఒకవేళ మీరు పిన్ పెట్టుకొని నేను పెట్టలేదు ఇలా పెట్టేసుకొని ఈ చివరన అనేది ఒక కుట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ క్లాత్ని కూడా మనం ఈ కుట్టుని ఇలా లాక్కొని ఈ ఇద్దరిని కూడా ఒక కుట్టు అనేది నీట్గా వేసుకోండి. వేసుకున్న తర్వాత అప్పుడు మనకి ఈ సెంటర్లో మనం ఏమైతే కుట్టు వేసామో లూజ్ కుట్టు వేసాం కదా రెండింటికి జాయింట్ వేసి ఆ కుట్టుని తీసేసి జిప్పు పక్క నుంచి ఇలాగా సైడు ఇలా చూసారా ఈ కుట్టు అనేది కనిపించట్లేదు మనకి. ఇందులో ఉంది చూసారా ఇందులో ఉంది లోపల ఉండిపోయింది. ఈ రెండింటిని పక్కకనేసి ఒక కుట్టు చివరి నుంచి వేసుకుంటారండి. మీరు ఎంత చివరి నుంచి వేసుకురావాలంటే మరీ చివరికి వేస్తే క్లాత్ పట్టేస్తుంది. ఈ క్లాత్కి ఎక్కకూడదు అనమాట. ఇప్పుడు ఇది ఉంది చూసారా ఇది క్లాత్కి ఎక్కకూడదు. అప్పుడు మనం ఏం చేయాలి ఇదిగో చూసారా కుట్టు అనేది ఎక్కడ పడింది ఇదిగో చూసుకున్నారా ఈ కుట్టు అనేది ఇలా చివరికి ఇది ఎక్కకూడదు. మనకి ఇది ఎక్కిందంటే మనకి ఈ క్లాత్ పట్టేస్తుంది. ఎక్కకుండా మనం దీని పక్క నుంచే ఎక్కడ చాలా చివరి నుంచి వేసారు చూసారా అలాగా మీరు నిదానంగా వేసుకోండి. ఒకవేళ వచ్చిన వాళ్ళు అయితే స్పీడ్ వేసుకోవచ్చు. ఇలా పట్టేసింది అనుకోండి జిప్ అనేది మనకి క్లాత్ ఎక్కడ పట్టేయకుండా ఫ్రీగా చూసారా ఎంత ఫ్రీగా ఆడుతుందో ఇదనమాట జిప్పు వేసుకునే పద్ధతి. ఇలా జిప్పు మనకి వేసుకుంటే పెన్సిల్ జిప్ అనేది క్లాత్ మనకి రెడీమేడ్ షాపుల్లో మనం ఎలాగైతే జిప్పు కొనుక్కొని మనం వేసుకుంటామో అలాగే ఉంటుంది. కొంచెం మనం ఆలోచిస్తే ఈజీగా వచ్చేస్తుంది. స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. లైనింగ్ కట్ చేయండి. ముందు లైనింగ్ జాయింట్ చేసుకోండి. తర్వాత క్లాత్ మనకి జిప్పు ఎక్కడి వరకు అయితే మార్కు పెట్టుకున్నామో అక్కడ జాయింట్ వేసుకోండి. జాయింట్ వేసుకున్న తర్వాత జిప్పును పెట్టేసి జిప్పుని ఎలా కుట్టాలన్నది చూపించాను కదా చివర్లు పెట్టేసి చివర్ల మీద వేసేసుకోండి. ఆ తర్వాత ఆ కుట్టు అనేది కూడా తీసిన తర్వాత మళ్ళీ చివరికి వేసుకోండి. అంతే అయిపోతుంది. ఇప్పుడు ఆ చివరికి కుట్టేసుకొని మనం ఆ కుట్టు అనేది జిప్పు అనేది లాగేసుకుంటే ఓపెన్ అయిపోద్ది. అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమైందా అని అనుకుంటున్నాను. జిప్పు మీకు బాగా అర్థం కావాలని 1కి 10 సార్లు చెప్తున్నా. బోర్ కొట్టిస్తాను అనుకోకండి. ఎందుకంటే ఇది మీకు ఎంత నీట్గా వేయగలిగితే అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం డాట్స్ వేసేసుకున్నాం. ఈ డాట్స్ వేసేసుకొని అప్పుడు షోల్డర్ లై జాయిన్ చేసుకుంటాను.
చూసారు కదా, నేను డాట్స్ కూడా వేసుకున్నా. ఇప్పుడు నేను షోల్డర్లో జాయింట్ వేసుకుంటా. ఇది ఇక్కడి నుంచి మనకి ఇటు చివర పెట్టుకోండి. అటు ఏంటంటే నెక్ అనేది మనం ఇక్కడ మనకి క్లాత్ అనేది వేసుకోవాలి. అదేంటంటే రెడీమేడ్కి మనకి ఎట్లా కనపడుకోకుండా వాళ్ళు క్లాత్ వేస్తారు, మనం కూడా అలాగే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను దీన్ని అక్కడి నుంచి జాయింట్ అనేది నేను ఎక్కువ వదిలేసాను. చూసారా, ఇక్కడ నేను ఇక్కడ కుట్టు వస్తుంది కాబట్టి ఇక్కడ నేను వదిలేసుకున్నాను అనమాట. వదిలేసి కుట్టేసేసా. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి క్లాత్ వస్తుంది. క్లాత్ వచ్చేసి దీని మీద నుంచి కనిపించకుండా వస్తుంది అనమాట. అది ఎలా వస్తుంది అనేది కూడా మీకు నేను చూపిస్తాను అనమాట. ఇప్పుడు దీన్ని రెండింటిని 2 కుట్లు డబుల్ కుట్లు వేసేసుకొని మనం మీకు ఓవర్లాగ్ ఉంటే ఓవర్లాగ్ చేసుకోండి. ఇప్పుడు మీ ఇంట్లో లేకపోయినా బాధలేదు అనుకోండి. మాకు ఏంటంటే షాపుల్లో ఓవర్లాగ్ చేయాలి కాబట్టి నేను ఓవర్లాగ్ చేస్తాను. ఇప్పుడు ఇది కూడా వేసి ఓవర్లాగ్ చేసి మీకు ఈ క్లాత్ ఎలా వేయాలో చూపిస్తా. ఓకేనా? ఇదిగోండి, నేను షోల్డర్లు అనేది జాయిన్ చేసి ఓవర్లాగ్ చేసుకొచ్చాను. ఇప్పుడు ఇది మనకి క్రాస్ ముక్క వేసుకోవాలి. ఈ క్రాస్ ముక్క అనేది మనం కట్ చేసుకుందాం. మనకి స్ట్రైట్ ముక్క దేనికైనా సరే, నెక్కి చెప్పాను కదండి మొన్న, స్ట్రైట్ ముక్క అనేది అస్సలు వేయొద్దు. ఎంత లేకపోయినా మనం స్ట్రైట్ ముక్క అనేది అస్సలు వేయొద్దు అనమాట. చిన్న ముక్కలైనా సరే క్రాస్ జాయింట్ చేసుకుంటే మనకి కుట్టడం అనేది సులువైపోద్ది అనమాట. అర్థమైందా? ఇప్పుడు నేను దీన్ని ఎలా కుట్టాలో చూపిస్తా. ఈ రెండింటిని నేను ఇట్లా మధ్యలో మలవట్లేదండి, కొంచెం వెడల్పే కట్ చేసుకున్నాను కాబట్టి ఇది మనకి రెడీమేడ్ కుట్లాగా వస్తుంది అనమాట. మధ్యలో మనం కుట్టేసామనుకోండి, అదేమవుద్దంటే మనకు కుట్టినట్లు తెలిసిపోయిద్ది అనమాట. ఇది ఏంటంటే రెడీమేడ్గా సేమ్ రెడీమేడ్ ఉన్నట్టే ఉండాలి మనకి అనుకున్నప్పుడు ఇలాగా వేసేసుకున్నాం అనుకోండి, అది మనకి చూడడానికి. ఇప్పుడు ఇదిగో ఈ చివర అనేది మనం కుట్టేసుకుంటాం. దీన్ని కూడా నేను కుట్టేసేసుకొని ఎలా కుట్టాలో చూపిస్తాం మళ్ళీ. ఇదిగోండి, చూసారా, ఇలా కుట్టేసుకున్నా. ఇప్పుడు మనం నెక్కి ఎలా వేసుకోవాలంటే దీన్ని ఇలాగే ఉంచేసి ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా పెట్టండి దీనికి. అర్థమైందా? ఈ కొంచెం ఎక్స్ట్రా పెట్టేసి ఇలాగా రానివ్వండి. ఇక్కడి నుంచి షోల్డర్ మనకు కుట్టు ఎక్కడుంది, ఇది చూసారు కదా, ఇది షోల్డర్ కుట్టు అనేది ఇగో ఇక్కడ ఉంది. దీని కాడ నుంచి నేనేం చేస్తున్నా, ఇక్కడి నుంచి మళ్ళీ సమానంగా ఇలా రౌండ్ తిప్పాను అనమాట. రౌండ్ తిప్పినప్పుడు కొంచెం ఇక్కడ ఒక కుచ్చు పెట్టుకోండి, ఎందుకంటే మనకి రౌండ్ అనేది చక్కగా తిరుగుద్ది అనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇట్లా కట్స్ పెట్టుకోండి. కట్స్ మనకి నెక్కి ఎప్పుడైనా సరే కట్స్ పెట్టుకుంటే చాలా నీట్గా అనేది వస్తుంది అనమాట మనకి. ఇప్పుడు చూసారా, ఇదిగోండి, ఇక్కడ మనకి షోల్డర్ కుట్ అనేది ఇదిగో ఇక్కడ మనకి ఎక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్ వచ్చిందా, రాలేదు. ఇప్పుడు దీన్ని ఇలా తిరగేసి రెడీమేడ్ కుట్టేసుకోవచ్చు అనమాట. రెడీమేడ్ కుట్టేస్తే మనకి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఉంది కదా, ఈ క్లాత్ ఇక్కడ ఓపెన్ ఉంది కదా, దీన్ని కొంచెం కట్ చేసుకొని ఇక్కడ మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, దీన్ని కొంచెం ఇలా లోపలికి అనేసేయండి. చూసారు కదా, లోపలికి కనపడకుండా అనేసేయండి. అనేసి దీన్ని ఇలా పెట్టండి. చూసారా, ఇదిగోండి, ఇది ఫ్రెష్ కుట్టేయడం మర్చిపోయాయండి, నేను ఫ్రెష్ కుట్టేసి చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఇలా అనేసి, ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని ఇలా అనేసి పైనుంచి ఒక ఫ్రెష్ కుట్టు వేసేయండి. ఇది కొంచెం మనం ఎప్పుడైనా సరే కుట్టేటప్పుడు జాయింట్ వేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా అనేది క్లాత్ లోపలికి ఇలా ఉంచుకుంటే మనకి నీట్గా వస్తుంది అనమాట. కొంచెం కట్ చేసుకోకండి, ఏం పర్లేదు, ఒక ½ ఇంచ్ వరకు ఉన్నా కూడా మనకి ఇబ్బంది ఏమీ లేదనమాట. ఓకేనా? ఇప్పుడు చూసారా, ఇది నేను ఇలా
కుట్టేసా. వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు నేను బోర్లా అనేది దీన్ని ఇలా వేసుకుంటా. వేసుకొని ఇప్పుడు చూసారు కదా, దీన్ని ఇలా ఇదిగోండి ఇలాగ వేస్తా అనమాట. కుట్టు అనేది వేసుకొస్తా. పైనుంచి వేద్దాం. మనకు రెడీమేడ్ లాగా అనుకున్నాం కాబట్టి రెడీమేడ్ మోడల్ కావాలి అంటే మనం వేసేటప్పుడు ఇది లోపల మనకి ఖర్చు పెట్టుకున్నాం కదా, దీన్ని కొంచెం పైకి అనేసేయండి. ఇలాగ అనేసేసి ఇక్కడ దాకా వచ్చాక కొంచెం ఎక్కువ రానివ్వండి, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ రానివ్వండి. మనకి ఇక్కడ క్లాత్ ఉంది కదా, మనకి లైనింగ్ క్లాత్ అనేది కింద మనకి కుట్టు పడేటట్టు లైనింగ్ క్లాత్ మీద నుంచే కుట్టు రావాలి. ఓకేనా? ఫ్లాగ్ వేసేయండి. చూసారు కదా, లైనింగ్ క్లాత్ మీద నుంచి అనేది కుట్టు పడింది. ఇప్పుడు పూర్తిగా వెనక నుంచి తిప్పి చూపిస్తాం మీకు. ఇదిగోండి ఇక్కడ మనకి కుట్టు అనేది వచ్చేసింది కదా, ఇటు తిప్పి చూపిస్తా మళ్ళీ మీకు. చూడండి, ఇక్కడి నుంచి నేను చివర్లో వేసి ఇక్కడి నుంచి వచ్చాక ఇక్కడి నుంచి ఇలా తిప్పేసుకున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ దీనికి కూడా నేను అలాగే వేసుకుంటా. వేసి మళ్ళీ మిగతాది హ్యాండ్స్ చూపిస్తా. అయిపోయిందండి, జిప్పు వేయడం అనేది అయిపోయింది. ఇంకా ఇదిగోండి దీనికి మొత్తం ఇది ఓకేనా. ఇప్పుడు మనకి ఇదిగోండి ఫ్రంట్ ఇలా వస్తుంది, బ్యాక్ ఇలా వస్తుంది. ఇప్పుడు కింద పార్ట్ హ్యాండ్స్ అనేది కుట్టేసి ఎలా కుట్టాలనేది మీకు చూపిస్తానండి. ఇప్పుడు నేను పార్ట్ అనేది కింద మనకి క్లాత్ కావాలి కదా, అంటే పంజాబీ డ్రెస్ లాగా కాబట్టి మనకి కుచ్చులు వస్తాయి నడుం దగ్గర అని చెప్పాను కదా, దాన్ని నేను లైనింగ్తో సహా కుట్టేసుకున్నాను. ఇగో ఫస్ట్ కుట్టేసుకొని ఇది జాయింట్ అనేది మొత్తం నేను చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని మనం డ్రెస్కి జాయింట్ చేద్దాం. ఇప్పుడు ఇది నేను హ్యాండ్స్ కూడా వేసేసుకున్నాను. ఆల్రెడీ మీకు హ్యాండ్స్ వేసుకోవడం మొన్న చూపించాను కాబట్టి ఇది నేను చూపించలేదు. ఓకేనా. ఇప్పుడు ఇది హ్యాండ్స్, ఇదిగోండి హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ కూడా వేసేసాను. వేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఏంటంటే దీనికి జాయింట్ ఇప్పుడు కుచ్చులు ఎలా పెట్టాలి, ఎక్కడి నుంచి పెట్టాలి అనేది నేను చూపిస్తాను అనమాట. ఇప్పుడు మనం లాంగ్ ఫ్రాక్ అయినా లేకపోతే మామూలు ఫ్రాక్ అయినా సరే, ఏ ఫ్రాక్ అయినా మనం కుచ్చు పెట్టేటప్పుడు మనం మొత్తం ఫస్ట్ నుంచి పెట్టుకొని ఎప్పుడు రాకూడదండి. అలా వచ్చామంటే ఏంటంటే మనం జాయిన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతాం. అలా ఇబ్బంది పడుకోకుండా ఉండాలి అంటే ఇలా చేయండి, నేను చెప్తా ఉండండి ఒక్క నిమిషం. చూసారు కదా, ఇప్పుడు మనం ఇక్కడ 2 ఇంచులు ఖర్చు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు 2 ఇంచులు ఇక్కడ మనకి చంక దగ్గర కానీ ఇక్కడ కానీ మనం 2 ఇంచులు అనేది ఖర్చు పెట్టుకున్నాం కదా. ఈ 2 ఇంచులు ఖర్చుని దాటించి ఏ కుచ్చైనా మనం పెట్టుకోవాలి. ఏ డ్రెస్కైనా సరే మనకి అంబ్రెల్లా కట్ అయితే అవసరం లేదు. అంబ్రెల్లా కట్కైతే మనం దాటించాల్సిన అవసరం లేదనమాట, ఎందుకంటే అది మనకి కుచ్చు రాదు కాబట్టి. అదే మనం బాడీ ఫ్రాకులు కుచ్చులు పెట్టేసి కుట్టాలనుకోండి, బాడీ ఫ్రాకులు కుట్టాలంటే ఎప్పుడైనా సరే ఆ ఖర్చు కాడికి వచ్చిన దాకా మనం కుట్టు ముందుకు పోనీయాలి. ఇప్పుడు చూసారా, నేను అక్కడ దాకా వచ్చేసి ఇప్పుడు ఇక్కడి నుంచి నేను కుచ్చులు పెడుతున్నా. మళ్ళీ ఆ చివరికి వచ్చినప్పుడు కూడా మనం సేమ్ అలాగే ఒక 2 ఇంచుల ఖర్చు వదులుకొని మనం కుచ్చు అనేది పెట్టుకోవాలన్నమాట. దేనికైనా అంతే పెట్టుకోవాలి. దీనికనే కాదు, మనం కుచ్చులు ఏదైతే పెట్టుకుంటామో మనం నడుం చుట్టూ చిన్న గౌన్లు కానీ మనకి బాడీ ఫ్రాకులు లేకపోతే అలా ఏదైనా సరే మనకి కుట్టు అనేది అక్కడ మనకు వచ్చేసరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు చూసారా, ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ మనకి ఇక్కడి నుంచి వేసేసుకుంటూ వచ్చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ చివరికి వచ్చేసరికి మళ్ళీ 2 ఇంచుల ఖర్చు కాడ నేను వదిలిపెడతా, చూస్తుంది రండి.
ఇదిగోండి చూసారా, ఇది ఇక్కడ పెట్టేసుకోండి కరెక్ట్గా. ఈ చివరికి వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడ చివరికి వచ్చిన తర్వాత దీన్ని ఇలా ఇక్కడ పెట్టేసేయండి. పట్టుకొని మనకి ఎంత కుచ్చు వస్తుందో ఇక్కడ నుంచి ఒకటి అది ఇప్పుడు చూసారు కదా, ఇలాగా మనకి కుచ్చు అనేది కింద ఫ్రాక్ మోడల్ వస్తుంది. ఫ్రాక్ మోడల్ కానీ ఫ్రాక్ మోడల్ కాదు. ఫ్రాక్ అనేది ఇప్పుడు మనకి ఇప్పుడు కట్స్ ఇక్కడ దాకా వస్తాయి కదా. ఇప్పుడు మనకి మామూలుగా అయితే మొన్న ఏం చెప్పా, పంజాబీ డ్రెస్కి 15 ఇంచుల కాడి నుంచి మనం కట్స్ ఎక్కడి నుంచి పెట్టుకోవాలి అంటే ఇప్పుడు దీనికి వచ్చేసి ఈ మోడల్కి వచ్చేసి మనం కుట్టిన తర్వాత మనం లెక్కేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎంఏ బాడీ పొడవు అనేది 14 కదా. 14 అంటే ఎంఏకి 18 ఇంచుల కాడికి మనం కట్స్ ఇవ్వాలి. 18 ఇంచుల కాడికి కట్స్ ఇవ్వాలంటే మనం ఇక్కడికే స్టాప్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇక్కడ థ్రెడ్స్ వస్తాయి, అటు ఇటు థ్రెడ్స్ అనేది వచ్చేసి మనకి ఐమ్మె గుంజుకొని కట్టుకోవడానికైనా మనకి ఇబ్బంది ఉండదు అనమాట. ఇప్పుడు మనం కుట్టేటప్పుడు దీన్ని ఇలా పెట్టేసి కుడతాం అనమాట. కుట్టి దానికి ఇక్కడ జిప్పులు ఇస్తాం, అదే ఇవి థ్రెడ్స్ వస్తాయి అనమాట. ఆ థ్రెడ్స్ వచ్చినప్పుడు చూడడానికి నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇలాగనమాట. సెకండ్ కూడా అంతే, డబుల్ కుట్టేసేసుకొని రెండోది కూడా నేను కుట్టేసుకున్న తర్వాత మిగతాది మళ్ళీ మీకు నేను చూపిస్తాను. చూసారా, ఇప్పుడు నేను మొత్తం జాయింట్ అనేది రెండు పక్కల వేసేసాను. ఇప్పుడు దీనికి నేను జాయింట్లు అనేది వేసేసుకుంటాను అనమాట. వేసుకున్న తర్వాత అప్పుడు కట్స్ ఎలా కుట్టాలనేది చూపిస్తాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది జాయింట్ కాడ జాయింట్ వేసేసుకొని హ్యాండ్స్ లూజు చూసేసి జాయింట్ వేద్దాం. ఐదు ఇంచులు అనేది నేను హ్యాండ్ లూజ్ పెట్టాను. అంటే మోచేతులు కాడ కాబట్టి ఫ్రీగా ఉండాలి కదా కొంచెం, అందుకోసమని నేను కొంచెం ఎక్కువ పెట్టాను అనమాట. ఇప్పుడు ఇదిగో చూసారా, ఇదిగో ఇలాగా వేసేసుకోండి. ఈ కుట్లు అనేది కలవాలని చెప్పాను కదా, ఈ కుట్లు పైకి వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా సరే చంక దగ్గర కుట్లు అనేది అటువైపు ఉండాలన్నమాట. మన వైపు పెట్టుకోవద్దు, ఇలా పెట్టుకోవద్దు. ఎప్పుడైనా సరే కుట్లు వేసేటప్పుడు కుట్లు కూడా మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. అప్పుడే మనకి కుట్టు అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి వేసుకుందాం. ఇప్పుడు నడుము దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఆపేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఇక్కడ వరకే కుడతాం అనమాట. ఎందుకంటే థ్రెడ్స్ పెడతాం కదా, ఆ థ్రెడ్స్ సైడ్ థ్రెడ్స్ వస్తాయి, అప్పుడు డ్రెస్ అనేది బాగుంటుంది. ఇదేంటంటే మనకి జీన్స్ మీదకి జీన్స్ టాపు లాగా అలాగా మనకి వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. కాలేజీ పిల్లలు జీన్స్ వేసుకుంటారు కదా, జీన్స్ కింద జీన్స్ పైన ఈ టాప్ వేసుకోవచ్చు. ఇది కటింగ్ అనేది నాకు చెప్పడం సరిగా రాలేదు అని అనిపించింది. అయితే ఈసారి ఒకవేళ ఈ మోడల్ ఎవరికన్నా కావాలి అంటే నాకు చెప్పండి, ఖచ్చితంగా నేను ఈసారి మళ్ళీ మీకు చెప్తానండి. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం అయ్యేసరికి వీడియోలు తీయడం కానీ వీడియోలు పెట్టడం కానీ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, రావట్లేదు. దానికోసం అని చెప్పేసి నేను కొద్దిగా టైం తీసుకోవాల్సి వస్తుంది. ఏదైనా కుట్టేదైనా సరే ఒక్కోసారి రాంగ్ వచ్చేసి కుట్టేటప్పుడు మనం తడబడిపోవడం, ఎంత వచ్చినా కుట్టేటప్పుడు చాలా ఏదో అదొక ఫస్ట్ టైం కుడుతున్నామేమో అనేలాగా అనిపిస్తుంది అనమాట వీడియో తీసేటప్పుడు. దానికోసం అని చెప్పేసి కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతున్నాయి. అవి జరగకుండా నేను ముందు కొంచెం అలవాటైతే కొంచెం కవర్ చేసుకుంటా అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా తప్పులున్నా చెప్పండి. అయితే ఇదిగోండి, ఇప్పుడు చూసారా, ఇది కూడా నేను రెండో చేయి కూడా ఇలాగా వేసేసుకుంటున్నా. ఇదే కాదండి, మీకు ఏ మోడల్ కావాలి, ఏ మోడల్ మీకు అర్థం అవ్వట్లేదు, అర్థం కానప్పుడు ఏదన్నా మోడల్ ఈ మోడల్ నాకు కుట్టి చూపించమన్నా కూడా నేను రెడీమేడ్ ఫ్రాక్ లాగా మనకి కుచ్చులు అలా ఏదైనా సరే అండి, ఒకటని కాదు, మీరు ఏది అడిగినా మీకు నేను కుట్టి మరీ చూపిస్తాను అనమాట. ఇప్పుడు మనం ఇదిగో చూసారు, 2 ఇంచుల ఖర్చు కాడికి ఇలాగా అక్కడికే నేను ఆపేస్తున్నా.
నాకు ఇలా కొత్తగా తీస్తుంటే ఎలా ఉందంటే కొత్తగా నేను ఏదో బట్టలు కుడుతున్నానేమో అన్నట్లు అనిపిస్తుందండి. ఎందుకంటే అది వీడియో తీయటము దాన్ని చూసుకోవడం అనేది నాకు కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. వీడియో ఒకసారి మొన్న ఒక రోజు ఒక డ్రెస్ మొత్తం కుట్టాను, మంచిగా లాంగ్ ఫ్రాకు ప్రిన్సెస్ కట్ పెట్టి కుట్టాను. కుట్టి పెడదాం కదా అని లాస్ట్ వరకు చూసేసరికి అది ఏమైందంటే నేను కెమెరా అనేది నేను చూసుకోలేదు. అసలు అది కుట్టే కనిపించట్లేదు అనమాట. ఎంత ఇదిగంటే అంత పోయింది, అసలు ఏం లేదు, అది కుట్టడం ఏమీ కనిపించట్లేదు. దానివల్ల ఆ వీడియో మొత్తం డిలీట్ చేసినప్పుడు చాలా బాధపడ్డానండి. ఆ రోజు నాకు హెల్త్ బాగలేకపోయినా ఏదో వీడియో పెడదాం కదా అని చెప్పేసి పెట్టాను. ఇది కట్ చేసింది ఆపేసి అర్జెంట్ డ్రెస్ వచ్చింది, అది దానికోసమని కుట్టాను. కుట్టినా కూడా అది వీడియో పెట్టాను, ఫలితం దక్కలేదండి. అయితే ఇంకోసారి అలా కాకుండా లాంగ్ ఫ్రాకు ప్రిన్సెస్ కట్ అనేది ఆల్రెడీ కుచ్చులతోటి ఉంది మన దగ్గర, ఇంకా చాలా ఉన్నాయి కుట్టాయి. ఒక్కోటి నేను కుట్టుకుంటూ నేను ఏదైతే కుడతానో మీకు అది నేను వీడియో పెడతాను. అయితే ఇప్పుడు కట్స్ మనకి ఇది ఓపెన్ నుంచి ఇట్లా కట్స్ కావాలి కాబట్టి ఇక్కడ క్లాత్ ఎక్కువ తీసుకున్నాం కదా, దీన్ని కొంచెం కట్ చేసేసుకుందాం. ఎందుకంటే మనకి కట్స్ కాడుకో మధ్యసరికి మందంగా అవుతుంది కదా. ఎక్కడి దాకా అంటే ఇక్కడ వరకు తీసేసుకుందాం. ఈ రెండింటిని సమానంగా పెట్టేసుకొని చూసారు కదా, ఇక్కడ నేను ఈ కుట్టు కాడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా మనం 1 ఇంచు వరకు, ఇంచున్నర వరకు నేను తీసేస్తున్నా. ఎందుకంటే మనకి సైడ్ కట్స్ అనేవి మందంగా వచ్చినా బాగుండదు అనమాట, చూడడానికి కూడా మనకి అంత లుక్ అనిపించదు. అందులో ఒకటి కింద కూడా మనకి ఒకవేళ తక్కువ కుట్టామంటే ఆ క్లాత్ అనేది ఎక్కువ కనిపిస్తుంది, బాగుండదు చూడడానికి కూడా. దానికోసం అని చెప్పేసి చూసారు కదా ఇలా కనిపిస్తుందా మీకు. ఇక్కడ మనం దీన్ని ఇలా క్రాస్గా కట్ చేసాం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకొని మనం పంజాబీ డ్రెస్కి టాప్కి ఎలాగైతే కుడతామో సేమ్ నేను అలాగే కుడతాను అనమాట. కుట్టిన తర్వాత అప్పుడు మనం థ్రెడ్స్ బొందులుకి అక్కడ ఎలా కుట్టాలనేది కూడా మీకు వీడియో చూపిస్తాను. ఇప్పుడు చెప్పాను కదా, మన పంజాబీ డ్రెస్కి మనం ఎప్పుడైనా సరే జాయింట్స్ వేసేటప్పుడు మనం కింది సైడ్ నుంచి పైకి రావాలి తప్ప పైనుంచి కిందికి వెళ్ళకూడదు. ఇప్పుడు కట్స్ కింద నుంచి ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే డ్రెస్ మొత్తం అయిపోయిన తర్వాత నేను థ్రెడ్స్ అనేది వాటికి ఇక్కడ థ్రెడ్స్ వస్తాయని చెప్పాను కదా సైడ్. ఇప్పుడు సైడ్ అనేది నేను థ్రెడ్స్ అనేది పెడతా అనమాట. ఇప్పుడు దానికి సన్నగా బొందులు అనేది సన్నగా తీసుకోవాలండి. మనం బ్లౌజ్కి ఎలాగైతే తీసుకుంటామో అలాగా సన్నటి బొందులు కుట్టాలి. బారుగా పెద్ద సైజు చాలా పడతాయి. మామూలుగా 2 మీటర్ల దాకా మనకి ఆ బొందే పడుతుంది అనమాట.
ఇదిగోండి టాపు. ఇప్పుడు ఇది కింద కూడా మనం కరెక్ట్గా చూసేసుకొని పొడవు కట్ చేసుకొని కింద కూడా మలిచి కుట్టి మీకు బొందులు కుట్టేటప్పుడు చూపిస్తా. బొందు సన్నగా రావాలండి. ఎంత సన్నగా రావాలంటే మంచిగా నీట్గా ఎంత సన్నగా కుట్టడం మనం చూసారా. మనకి ఇది పంజాబీ డ్రెస్కి జిప్ సైడ్ కండి అది. దీన్ని మనం కుట్టి సన్నగా ఎలా తిరగలు తీయాలనేది ఇవాళ మనం చూద్దాం. ఈ కుట్టును అనేది ఇలా లాగేసేయండి. లాగేసిన తర్వాత ఇలా రెండింటిని క్లాతులు అటు ఇటు అన్న తర్వాత ఇలా కుట్టండి. అప్పుడు మనకి తర్వాత తిరగలు తీసినప్పుడైనా నీట్గా వస్తుంది అన్నమాట. ఇంత బొందు ఎందుకంటే మనం కుట్టే డ్రెస్ అలాంటిదండి. సైడు మనకి తాళ్ళు ఏలాడినట్టు కనిపించాలి, జీన్స్ టాపు దాని మీదకి అని చెప్పేసేసి ఇప్పుడు మనం దీన్ని అంత పొడవు అనేది కుట్టాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఈ ఖర్చు అనేది మనం కట్ చేసేసుకుందాం. చాలా ఖర్చు ఉంది కదా, మనం తిరగలు తీసినప్పుడు టైట్ లేకుండా ఖర్చు అనేది కట్ చేద్దాం. బొందు అనేది ఇలా తిరగలు తీయాలండి. చూసారు కదా, మనకు కుట్టేసిన దానికి ఇలాగా ఒక కుట్టేసేసి మళ్ళీ ఒక కుట్టి వేసి, ఇదేంటంటే మనకి మిషన్ కుట్టే సూది ఉంటుంది కదండి అది. ఇప్పుడు చూసారా, దీన్ని ఇలాగా తిరగలు తీసేయండి. ఇదిగోండి బొందుని ఇలా తిరగలు తీసేసుకున్నాక మీకు ఈ మొత్తం ఇది ఎలా తీయాలి అనే బొందులు చాలామందికి తెలిసే ఉంటుంది. కొత్తగా కుట్టే వాళ్ళకైతే కొంచెం ఎంత సన్నగా పెడితే అంత సన్నగా పెట్టండి. అలాగే ఇది ఫస్ట్ స్టార్టింగ్లో అనేది మనకి జరగదు, క్లాత్ కాటన్ కాబట్టి. అయినా సరే మనం ఇగో చూసారా, గట్టిగా పట్టుకోవద్దు. మనం ఓన్లీ మనకు దాన్ని ప్రెషర్ ఇవ్వాలంతే తప్ప మనం గట్టిగా పట్టి ఇలా పట్టుకుంటే అది కదలదు. గట్టిగా ఇలా పట్టుకోకండి, పట్టుకుంటే అది కదలదు అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇది పైన వదిలిపెట్టేసి ఇలా లాగేస్తే ఈజీగా వస్తుంది. చూసారా, ఇదిగోండి మనం ఓన్లీ జరపాలి అంతే, క్లాత్ని పట్టుకోవద్దు. క్లాత్ని పట్టుకుంటే ఏమవుద్దంటే అక్కడే ఉండిపోద్ది, కదలదు అనమాట. క్లాత్ అనేది ముందుకి కదలదు. మనం పట్టుకోకుండా ఏంటంటే మనకి జరుపుతూ మన చేతిని జరుపుకుంటూ దానికి సపోర్ట్ ఇచ్చుకుంటూ రావాలి. చూసారా, ఇదిగోండి మనం ఇలా గట్టిగా పట్టుకుంటే కదలదు కదండి. ఇంకా క్లాత్ అనేది కదలకుండా అక్కడే స్టక్ అయిపోయి ఉంటుంది. అలా కదపకండి. ఓకేనా. ఈ బొందంతా తీసిన తర్వాత ఎలా తీసానన్నది చూపిస్తా. చూసారుగా, ఈ బొందులు అనేవి నేను 2 ఇంచులు పెట్టి కట్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ దీనికి ఎలా జాయింట్ చేయాలన్నది చూపిస్తాను. ఇప్పుడు మనం 15 ఇంచుల కాడ నుంచి మళ్ళీ కింద మనం 14 ఇంచులు కదా, 14 ఇంచులు ఆ అమ్మాయికి 18 ఇంచుల కాడికి కట్స్ వస్తే సరిపోతుంది. అంటే 18 ఇంచులు అంటే ఎక్కడ దాకా వచ్చింది మనకి 4 ఇంచులు. ఈ 4 ఇంచుల కాడ నుంచి 1 ఇంచు 1 ఇంచు 2 ఇంచులు ఒక్కొక్క కాడకి 4 అనమాట. అంటే ఒక్కొక్క పక్క 8 మనకి బొందులు అవి రౌండ్లు అనేవి కావాలి. ఇప్పుడు దీని మీద ఎలా కుట్టాలన్నది చూడండి. ఇప్పుడు నేను దీన్ని ఇలాగా పెట్టేసి, చూసారా, ఇలాగ పెట్టేసి కుట్టేస్తా. ఎక్కువ బారు పెట్టకండి, ఎందుకంటే మనం థ్రెడ్స్ కట్టినప్పుడు అవి టైట్ అనేది లాక్కోకుండా మనకి చూడటానికి నీట్గా ఉండదు. దానికోసం అని చెప్పేసి అయితే రిఫ్ మాత్రం కంపల్సరీ లాగండి. ఎందుకంటే బొందుని మనం గట్టిగా లాగినప్పుడు, మనం కూర్చున్నప్పుడు, లేకపోతే మనకి సీట్ కాడ పట్టేసినప్పుడు ఏమైందంటే టప్ అనే అవకాశం ఉంటుంది అనమాట. అప్పుడు ఆ బొందు వచ్చింది అనుకోండి, ఆ డ్రెస్కున్న అందం పోద్దనమాట. ఇది మనకి చిన్నవి అనమాట. ఈ చిన్న టిప్స్ అనేది పాటిస్తే ఆ బొందు అనేది మనకి టైట్ ఎప్పుడైనా సరే ఉంటుంది.
చూసారుగా ఇలాగనమాట. ఇటు నుంచి చూస్తే చూసారు కదా ఇలాగా. ఇప్పుడు మిగతావన్నిటిని కూడా నేను కుట్టేసుకున్న తర్వాత ఎలా కుట్టాలి, ఎలా అదే దాన్ని దారం ఎలా ఎక్కిస్తానన్నది మీకు చూపిస్తాను అనమాట. ఓకేనా? నేను మళ్ళీ వీటికి కూడా క్లాత్ పెట్టేసుకొని ఈ కుట్టేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ మీకు చూపిస్తాను ఎంత తాడు ఎక్కించిన తర్వాత. ఇదిగోండి ఇలాగా మనం థ్రెడ్స్ రెండు వైపులా కుట్టిన తర్వాత ఇదిగోండి ఒక చివర సగానికి రెండింటిని సగానికి తీసుకున్నా. ఇలాగా మనం కరెక్ట్గా బారు చూసుకుంటే రెండు సమానంగా వస్తాయి, మనకి గుంజినప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇటు నుంచి ఇది ఇటు ఇలాగా పైనుంచి రావాలి, ఇట్లా కింద నుంచి పెట్టొద్దు, ఇట్లా పైనుంచి ఈ బొందులో నుంచి దీన్ని ఇలా లాగండి. మనకి షూలు వేసి కట్టుకుంటాం కదా, ఇంకా షూలు వేసి కట్టుకున్నట్టే సేమ్ అలాగే ఇది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా వేయండి. ఇలా వేసేసి షూలేసు లేకపోతే వెనకాల మనం ఏదైనా డిజైన్ పెడతాం కదా, ఆ డిజైన్ పెట్టినప్పుడు మనం ఎలా పెడతాము ఇంకా అదే సేమ్ ప్రాసెస్. దీంట్లో పెద్ద కష్టమైంది ఏమీ లేదు. ఓకేనా? ఇదిగోండి ఇలాగ మళ్ళీ ఇలా రావాలి. ఇది వాళ్ళు టైట్ని బట్టి లాక్కోవచ్చు. ఇప్పుడు టైట్ కావాలి అనుకున్నారనుకోండి, టైట్ని బట్టి అనేది మనకి వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఓకేనా? ఇది ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం మూడేసేసుకుందాం. వాళ్ళు వేసుకున్నప్పుడు వాళ్ళకి ఎంత కావాలి అనేది వాళ్ళు చూసుకొని ఆ టైట్ అనేది లాక్కుంటారనమాట. ఎందుకంటే కిందికి వచ్చేసరికి మనకి ఎక్కువ వస్తుందని చెప్పాను కదా, 1 ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి కదా సీట్కి. దానికోసమని అది మనం కరెక్ట్గా పెట్టుకున్నాం కదా, ఎక్కువ పెట్టుకోకుండా ఇప్పుడు మనం ఇక్కడ ఇది మనకి సీట్కి సమానంగా ఈ లూజ్ అనేది మనకి అది పట్టేస్తుంది అనమాట. అప్పుడు సరిపోతుంది, చూడడానికి వేసుకున్నప్పుడు డ్రెస్ లుక్ ఉంటుంది. అర్థమైందండి? ఇప్పుడు నేను నెక్స్ట్ కూడా దానికి కూడా అటుపక్క కూడా వేసుకొని వీటికి నేను హ్యాంగింగ్స్ పెట్టుకొని లాస్ట్లో మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఎక్కించుకున్నాను కదా, వీటికి బొందులకి అనేది మనం హ్యాంగింగ్స్ పెట్టుకుందాం. ఒక అటు 4 ఇటు 4 పెట్టుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది. ఎందుకంటే మనకి కొంచెం వీటికి ఎక్కువ ఉంటేనే చూడడానికి బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి జీన్స్ మీదకి టాప్ అనేది రెడీ అయిపోయింది. ఇది హ్యాంగింగ్స్ ఇప్పుడు చూపించాను కదా, బొందులు హ్యాంగింగ్స్. ఇదిగోండి దీనికి నేను ఇలా పెట్టుకున్నా, చూసారా? రెండు వైపులా 8 హ్యాంగింగ్స్ అనేది పెట్టాను అనమాట. ఓకేనా? ఇప్పుడు జీన్స్ టాప్ రెడీ అయిపోయిందండి. బాడీ ఫిట్టింగ్ అనేది ఇక్కడ ఇగో ఇలా వస్తుంది, సైడ్ ఇగో చూసారు కదా ఇలా వస్తుంది. ఇప్పుడు మీకు ఒకవేళ డ్రెస్ అనేది ఇది కటింగ్ అనేది నేను నీట్గా చెప్పలేదు అని అనిపించింది. అయితే నీట్గా ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకుంటే నన్ను మళ్ళీ ఒక్కసారి అడగండి, తప్పకుండా మీకు నేను కుట్టడం అనేది చూపిస్తాను. చూసారా? ఇలాగా దీన్ని కుట్టండి. ఓకేనా? జిప్ అనేది కూడా మీకు చాలా నీట్గా చెప్పానని అనుకుంటున్నా. మరి ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. ఇదిగోండి చూసారా? జిప్ అనేది ఏమాత్రం మనకి చూసారు కదా, జిప్ కూడా మనం నీట్గా వేసేసుకున్నాం. చూడటానికి కూడా డ్రెస్ అనేది వేసుకుంటే చాలా లుక్ ఉంటుందండి.
టోటల్గా ఇది. నా డ్రెస్ నా కటింగ్ కుట్టడం కానీ నచ్చినట్టయితే కొంచెం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా అండి? బాయ్ మరి.